హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళైతే పెసరట్టు ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఆయిల్ ఇంకా కొంచెం గీ వేసి అలాగ ప్యాన్కి అయితే వేసేసుకున్నాను. వేడి అయ్యాక బాగా పోపు దినుసులో ఆనియన్స్ అన్నీ వేసేసి అందులోనే పచ్చిమిర్చి స్లైసెస్ వేసి బాగా మగ్గించుకున్న తర్వాత సో టమాటా ముక్కలు, సాల్ట్ ఇంకా పసుపు వేసి సుజీ రవ్వ ఫ్రై చేసుకున్నది డైరెక్ట్ వేసేస్తున్నాను. సో ఇలా ఫ్రై చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది రవ్వ అనేది. అలాగే డైరెక్ట్ హాట్ వాటర్ అయితే వేసేసుకుంటాను. సో ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ఉప్మా ఎప్పుడు చేసినా కూడా హాట్ వాటర్ రెడీ పెట్టుకొని డైరెక్ట్ వేసేస్తాను, టైం వేస్ట్ చేయకుండా. సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. కొత్తిమీర ఫ్లేవర్కి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు దింపేసుకోవాలి పెసరట్టు ఉప్మాకైతే. సో పెసరట్టు అయితే వేసేసుకుందాం కదండి. పెసరట్టు పిండి ఎలా చేయాలో ఆల్రెడీ ముందు వీడియోలోనే షేర్ చేశాను కదా, షార్ట్స్ అయితే పెట్టాను. సో ఆయిల్ అనేది కార్నర్స్కి అప్లై చేసామంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో డబల్ సైడ్ నేను రోస్ట్ చేసి అలాగ పెడుతున్నాను ఉప్మా. ఎలా అంటే సో మిడిల్లో బాగా సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీగా ఉంటుంది. పెసరట్టు అయితే చాలా బాగుంటుంది. ఇలా అయితే బాడీకి చలవ కూడా. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్. సో మీలో ఎంతమంది పెసరట్టు లవర్స్ ఉన్నారు వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఏంటి అంత బాగుంటుందో పెసరట్టు? అంతే బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.